నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలోన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ వెన్నుపోటు దినాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నింటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రేపు జూన్ 4వ తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వలేదు. చేయూత ఇవ్వాలి, చేయూత ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు. పిల్లలకి కనీసం సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నామని చెప్పిన వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప 1,50,000 కోట్లు అప్పు చేసి ఈ సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసిన గనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అందుకనే రేపు 4వ తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు 15,000 అని, నీకు 18,000 అని చెప్పని, మీకు 20,000 అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే నేను 2 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇస్తే నేను 3 ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మపలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. కరెంటు బిల్లులు బాదుడే బాదుడు, పెట్రోల్ ఛార్జీలు బాదుడే బాదుడు, డీజిల్ ఛార్జీలు బాదుడే బాదుడు, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడు. ఇదివరకు ఈ బాదుడే బాదుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, లోకేష్ గారు మంత్రి అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో
రాక్షస పాలన నడుస్తుంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులను కావచ్చు, ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను జైల్లో వేసి సునకానందం పొందుతుంది తప్ప రానున్న రోజుల్లో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం రేపు 4వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే 9 గంటలకి 40వ డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం. మెమరాండం సమర్పిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను.